గడిచినటువంటి దినముల్లో మనం మాట్లాడుకున్నట్లు ప్రజలు అయినటువంటి వారు, ఈ మనుష్యులు అయినటువంటి వారు 2 విధాలుగా విభజించబడినట్టు మనం చూసాం. మొదటిది ఏంటి అంటే బుద్ధి గలవారు, రెండవది బుద్ధి లేనిటువంటి వారు. ఏంటండి? బుద్ధి గలవారు, బుద్ధి లేనిటువంటి వారు. ఈ బుద్ధి అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అని ఉంటుంది. ఏంటండి? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశాన్ని అంగీకరించేటువంటి వాడు. ఎవరి ఉపదేశము అంటే దేవుని యొక్క ఉపదేశము. దేవుని యొక్క మాటలను అంగీకరిస్తే మనం బుద్ధి కలిగి ఉన్నట్లు. మనకి బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే ఏంటో తెలుసు కదా? తెలివి, ఎరగడం, జ్ఞానం, మంచి చెడులను అర్థం చేసుకునేటువంటి మనస్సు, ఆలోచన. ఏమండి? అది. ఈ బుద్ధి ఎలా వస్తుందండి మనకి అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు ఈ బుద్ధి వస్తుంది. మరి నిజంగా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాడా క్రైస్తవుడు? నిజంగా బుద్ధి కలిగి ఉన్నాడా క్రైస్తవుడు? అంటే ఇందాక నేను చెప్పినట్లు 2 విధాలుగా ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి వాడు, బుద్ధి లేనిటువంటి వాడు. ఉపదేశాన్ని అంగీకరించినటువంటి వాడు బుద్ధి గలవాడిగా ఉన్నాడు. ఉపదేశాన్ని అంగీకరించలేనటువంటి వాడు బుద్ధి లేనిటువంటి వాడిగా ఉన్నాడు. ఈ బుద్ధి గలవాడు ఏం చేస్తాడంట? ఈ బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంట? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నట్లు బుద్ధిమంతునికి ఒక గద్దింపు లోతుగా నాటును. అలాగే 15:5లో కూడా ఉంటది. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు అగును. ఒక గద్దింపునకు లోబడితే వాడు బుద్ధిమంతుడండి. ఎందుకు గద్దిస్తున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు? దేనికోసం గద్దిస్తున్నాడు? ఎవరి కోసం గద్దిస్తున్నాడు దేవుడు? ఎవరి కోసం గద్దిస్తాడండి? ఎవరికి వారే అనుకోవాలి. నా కోసమే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. ఎవరి కోసం? నా కోసమే. నేను దారి తప్పిపోకూడదని దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. నేను దారి తప్పిపోతే దేవునితో ఉండలేను, దేవునితో ఉండే అవకాశము నాకు రాదు అని ఎవరికి వారు అనుకోవాలండి. అలా అనుకున్నటువంటి వాడు బుద్ధి గలవాడిగా ఉంటాడు. అలా అనుకున్నటువంటి వాడు బుద్ధి గలవాడిగా ఉంటాడు. వాడు ఆ బుద్ధి కలిగినటువంటి వాడు దేవునితో సహవాసం చేస్తాడు. హల్లెలూయా! ఆ బుద్ధి కలిగినటువంటి వాడు దేవునితో సహవాసం చేస్తాడండి. దానియేలు గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయము 3వ వచనంలో. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటాడు. హల్లెలూయా! ఏంటండి? బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూడండి, బుద్ధి కలిగినటువంటి వారు, మంచి చెడులను తెలుసుకోగలిగినటువంటి వారు, కలిగినటువంటి వారు, దేవునితో సహవాసము చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, దేవునితో సహవాసము చేస్తే నేను ఎటువంటి ఆశీర్వాదములు పొందుకుంటానో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు బుద్ధిమంతుడు. వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు ఎలా ఉంటారండి? ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారి ప్రకాశించేతారు. ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా ఉంటాయండి? చాలా చక్కగా ప్రకాశముగా
వెలుగుతూ ఉంటాయి. నక్షత్రాలండి స్వయం ప్రకాశకాలు అంటారు. చదువుకున్నటువంటి బిడ్డలు చాలా మందికి కూడా తెలుసును. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అంటారు. స్వయం ప్రకాశకాలు అంటే ఏంటంటే వాటంతట అవే స్వంతంగా వెలిగేటువంటి గుణము కలిగినటువంటివి. ఓకే. సూర్యుడు స్వయం ప్రకాశి. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. సూర్యుని యొక్క వెలుగు పడడం వలన చంద్రుడు అలా వెలుగుగా కనిపిస్తాడు. అంతేగాని చంద్రునికి స్వయంగా వెలిగేటువంటి శక్తి, గుణము లేదు. కానీ నక్షత్రాలు అలా కాదు. నక్షత్రాలు అలా కాదు. నక్షత్రాలు చాలా స్వయం ప్రకాశకాలు. ఇంకొక విషయం ఏంటంటే సూర్యుని కన్నా కూడా ఎన్నో కొన్ని కోట్ల కిలోమీటర్ల, లక్షల కిలోమీటర్ల దూరంలో, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి నక్షత్రాలు. అందుకే చిన్న చిన్నవి కనబడతాయి. కొన్ని కొన్ని నక్షత్రాలంట సూర్యుని కన్నా చాలా పెద్దవిగా ఉంటాయట. ఏమండి? ఇప్పుడు సూర్యుడి సైజు మనం పొద్దున చూసినప్పుడు ఎంత ఉంటుంది? మనం ఇక్కడి నుంచి చూస్తే ఒక ఇంత కనబడతాడు సూర్యుడు కదా! మరి నక్షత్రాలు ఎంత కనబడతాయి? ఇంత ఇంత కనబడతాయి. దాని అర్థం ఇంకా దూరంలో ఉన్నాయి నక్షత్రాలు. అందుకే మనకి ఇంత ఇంత కనబడతాయి. దగ్గరగా ఉంటే ఇంకా పెద్దగా కనబడనేమో. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అంటే స్వయంగా ప్రకాశించగలిగేటువంటి వాడు బుద్ధిమంతుడు. క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉన్నటువంటి బుద్ధిమంతుడు స్వయంగా ప్రకాశిస్తాడు. ఎందుకు స్వయంగా ప్రకాశిస్తాడు అంటే ఉపదేశమును వాడు అంగీకరించాడు కాబట్టి, ఉపదేశానుసారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి. ఏంటి ఆ ఉపదేశము? ఏంటి ఆ ఉపదేశం అంటే దేవుని యొక్క ఉపదేశం. ఏంటండి? దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశం మనకేం చెప్తుంది చెప్పండి? దేవుని యొక్క ఉపదేశము మనకి ఏం చెప్తుంది? మన అతిక్రమముల గురించి చెప్తుంది కదా! దేవుని యొక్క ఉపదేశము ఏం చెప్తుంది? మన అతిక్రమము గురించి చెప్తుంది, పాపము గురించి చెప్తుంది, అలాగే రక్షణను గురించి చెప్తుంది, కృప గురించి చెప్తుంది, ప్రేమ గురించి చెప్తుంది, దయ గురించి చెప్తుంది, జాలి గురించి చెప్తుంది. చెప్తుందా చెప్పదా? మరి అలా చూస్తారా నన్ను? ఉపదేశం వీటన్నిటిని అంగీకరించి తెలుసుకుని ఆ ప్రకారంగా బ్రతికినటువంటి వానిలో ఏముంటదండి? ఏముంటది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మీయత కలిగి ఒక జ్యోతి వలె వెలిగి స్వయం ప్రకాశకముగా ఉంటాడు. ఇతరులకి దేవుణ్ణి ఎరిగినటువంటి వానికి వ్యత్యాసం ఉంటుందండి. అలాగని అందరు క్రైస్తవులు అలా వెలిగిపోరు. కేవలము దేవుని ఉపదేశమును అంగీకరించి ఆ విధంగా నడుచుకున్నటువంటి వాడు మాత్రమే, ఆ విధంగా సిద్ధపడి ఉన్నటువంటి వాడు మాత్రమే స్వయం ప్రకాశకముగా వెలగగలడు ఆత్మీయతతో. హల్లెలూయా! అర్థమవుతుందండి? అందరు క్రైస్తవులు వెలిగిపోరండి. అందరు క్రైస్తవులు ఒకలా ఉండరు. అందరూ క్రైస్తవులు దేవునికి దగ్గర అవ్వలేరు. అర్థమవుతుందా? దేవునికి దగ్గర అయ్యేటువంటి వాడు ఎలా ఉంటాడంటే బుద్ధి కలిగి ఉంటాడు. బుద్ధి కలిగి ఉంటాడు కదా! బుద్ధి కలిగి ఉంటాడు. బుద్ధిలోనే జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నది, ఆలోచన ఉంది కదా! ఇవన్నీ కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ఆకాశ మండలములోని జ్యోతి వలె ప్రకాశిస్తాడండి. దానికి కారణము దేవుని యొక్క వాక్యము. నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో భద్రపరుచుకోవాలండి. బుద్ధిమంతుడైతే దేవుని ఉపదేశమును అంగీకరిస్తాడు. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. బుద్ధిమంతులు గ్రహించెదరు అని ఉంటుంది. ఏంటండి? బుద్ధిమంతుడైనటువంటి వాడు
గ్రహిస్తాడట. ఏం గ్రహిస్తాడు? మంచిని గ్రహిస్తాడు. చెడుని ఎప్పుడు గ్రహించడండి. ఎందుకు గ్రహించడు? చెడును గ్రహిస్తే ఏమవుతుందో వానికి తెలుసు. చెడును గ్రహిస్తే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుస్తాయి. అంటే దాన్ని చెడును గ్రహించడం వలన దాని వలన వచ్చేటువంటి పర్యవసానాలన్నీ కూడా గ్రహించగలడు బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఈ బుద్ధిమంతుడు సిద్ధపాటు కలిగి ఉంటాడండి. సిద్ధంగా ఉంటాడు దేవుని కోసం. ఎంతమంది క్రైస్తవ లోకంలో దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం, 6వ వచనం, 10వ వచనం. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. అర్ధరాత్రి వేళ, 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. సిద్ధపడి ఉన్నారు, అతనితో సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకి లోపలికి పోయిరి. హల్లెలూయా. చూస్తారండి, ఈ బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారంట? సిద్ధంగా ఉంటారు. దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క బూర శబ్దం వినబడినప్పుడు సిద్ధంగా ఉంటారు. వెళ్ళిపోవడమే. ఉండు ప్రభు అని సర్దుకొని వస్తానంటారా? ఉండు ప్రభు నేను డ్యూటీలో నూనె పోసుకొని వస్తాను, నువ్వు వెయిట్ చేయి పెండ్లి కుమారుడు అని అంటాడా? ఎలా ఉన్నారండి? బుద్ధి కలిగినటువంటి వాడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపాటు ఎంతమంది కలిగి ఉన్నారండి? దేవుని సేవకి రా అంటే ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రా అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ రోజుల్లో దేవునితో సహవాసం చేయడానికి రా అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? మొక్కుబడిగా వచ్చి వెళ్ళేటువంటి వారు ఉన్నారు తప్ప సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఈ విషయం ఇప్పుడు అర్థం కాదు. మొక్కుబడి చేసుకునేటువంటి వాళ్ళకి, మొక్కుబడిగా ప్రవర్తించేటువంటి వాడికి ఈ విషయం ఇప్పుడు అర్థం కాదు. బాగా పెద్దలు ఒక సామెత చెప్తారు కదా మనకి, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా, అవునా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు. లాభము ఉండదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. మానవుడండి దేవుని విషయంలో మాత్రమే సిద్ధంగా ఉండడు కదా, లోక విషయంలోనూ లోకరీతి విషయంలోనూ చాలా సిద్ధంగా ఉంటాడు. రేపు ఎక్కడికైనా ఏదన్నా పని మీద ఊరికి వెళ్ళాలి, లేకపోతే ఏమన్నా పెళ్ళికి వెళ్ళాలంటే ఓ 2 రోజుల ముందు నుంచి ఏ చీర కట్టుకోవాలి, లేకపోతే ఏ డ్రెస్ వేసుకోవాలి, దాన్ని ఇస్త్రీ చేసుకోవాలి, ఏ సెంటు కొట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి, అన్నీ సిద్ధపడిపోతాం మనం. అన్నీ సిద్ధపడిపోతాం. అమ్మా ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకుని రావాలమ్మా, లేకపోతే ఆదివారం నాడు తెల్ల బట్టలు వేసుకుని రావాలంటమ్మా అంటే ఉతుక్కోలేదండి, నాకు తెల్ల బట్టలు లేవండి. వినేటువంటి మాటలే ఇవి సాధారణంగా కదా. ఏ సిద్ధపాటు లేదు. మరి దేవుని ఉపదేశాన్ని ఏం అంగీకరించాం? మన సొంత పనులకు మాత్రం ముందు వెళ్ళిపోతాం సిద్ధపడిపోయి. నీ సొంత కార్యాలకు సిద్ధపడిపోయి ముందు వెళ్ళిపోతావు. దేవుని కార్యానికి వద్దాంలే, వారు ఇంకా చెప్తారు కదా. ఈ రకమైన చాలా మంది కేటగిరీలో ఉన్నారనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో మనకి చూడండి, నూతిలో కప్పకంటే ఏం తెలియదట ప్రపంచం. ఆ నువ్వే ప్రపంచం అనుకుంటుందట కదా. కొంతమంది అండి ప్రపంచంలో పరిస్థితులు, క్రైస్తవం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం లేదు. ప్రపంచంలో క్రైస్తవ్యం ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవుణ్ణి ఎంత అపహాస్యం చేస్తున్నారో తెలుసునండి. ఒక క్రైస్తవుడిని ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారో తెలుసునండి. ఏమంటారో తెలుసునండి.
ఎటకారంగా గొర్రె బిడ్డ అని పిలుస్తారండి వాళ్ళు. నిజమే, మనం గొర్రె పిల్లలమే. దాని విలువ మనకు తెలుస్తుంది. పిలిచేటువంటి వాడికి ఆ విలువ తెలియకపోవచ్చు గానీ, ఇంకొక మాట అంటాను. గొర్రెబిడ్డ, గొర్రెబిడ్డ అని పిలిస్తే చాలామంది బాధపడతారంటారు కానీ, నేను బాధపడను. ఎందుకో తెలుసునా? ఆడు నన్ను గుర్తించాడు. నువ్వు క్రైస్తవుడివని, నేను క్రైస్తవుడినని నన్ను గుర్తించాడాడు. చాలు నాకు, నేను క్రైస్తవుడిని. ప్రజలందరూ కలిసి ఉన్నటువంటి ప్రజల్ని విడగొట్టేటువంటి వాడు బుద్ధిమంతుడా? బుద్ధి లేనటువంటి వాడా? బుద్ధి లేనటువంటి వాడండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండేటువంటి వాడు. ఓకే. ఈ బుద్ధి లేనటువంటి కేటగిరీలో క్రైస్తవుడు ఈరోజు వెళ్ళిపోతున్నాడండి. ఆ బుద్ధి లేనటువంటి వాడిని బట్టి మిగిలినటువంటి వారందరినీ కూడా వేలెత్తి చూపించేటువంటి స్థితికి తీసుకొచ్చేసాడు ఆ బుద్ధి లేనటువంటి వాడు. కదా! మిమ్ములను బట్టియే కదా నా నామము నిన్ను బట్టే, నిన్ను వారు ఎవరైతే వారు నిన్ను బట్టే వాక్యం చెప్పేస్తాం, పాటలు పాడేస్తాం, గొప్పగా స్తుతి చేసేస్తాం. సాయంత్రం వెళ్ళిపోయి 6 దాటితే వెళ్ళిపోవాలి. లేదా నిద్ర ఆటదు. నువ్వేం క్రైస్తవుడివి? నువ్వేం క్రైస్తవుడివి? ఎవ్వరు చూడలేదు అనుకుని ఇలా ముసుగేసుకుని తాగేస్తున్నావేమో. ఓ శాటిలైట్ చూస్తుంది మనల్ని. ఆయన కనులు లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు బుద్ధిమంతుడువా? బుద్ధి లేనటువంటి వాడివా అని ప్రశ్నించుకోవాలి. నేను బుద్ధి గలవాడినా? నేను బుద్ధి లేనటువంటి వాడినా? ఈ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వు బుద్ధిమంతుడు ఎలాగవుతావు? కదా! నిజంగా దేవుడు అంటే భక్తి, భయం ఉంటే, భక్తి సంగతి పక్కనట్టండి, భయం ఉంటే ఈ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు పాపం చెయ్యు. ఈ గ్రంథాన్ని పట్టుకొని ఇతరులను హేళన చెయ్యు. ఈ గ్రంథాన్ని పట్టుకొని ఇతరులను దూషించవు. ఈ గ్రంథాన్ని పట్టుకొని మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉండవు. నువ్వు బుద్ధిమంతుడువా? బుద్ధి లేనటువంటి వాడివా? క్రైస్తవుడా? అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. దేవుడు మనకు మంచి బుర్ర ఇచ్చాడు. సుమారు ఒక 1/4 కేజీ పైన బరువు ఉండొచ్చు మన మెదడు, కదా! ఓ 1/4 కేజీ పైన బరువు ఉండొచ్చు అని నా ఉద్దేశం. నేను పెద్ద ఎప్పుడు కొలవలేదులేండి. నేను అనుకుంటున్నాను. అందులో మనకి దేవుడు తెలివితేటలని, జ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడు. అన్నిట్ల మీద తెలివితేటలు చూపించేస్తాం ఒక్క దేవుడి విషయంలో తప్ప. ఏమండి? అంతే కదా! ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా వడ్డీలు వేయాలి, వడ్డీలు వేసేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఓకే. ఎలా వడ్డీ వేయాలి, ఆడు వడ్డీ కట్టకపోతే మళ్ళీ చక్ర వడ్డీ ఎట్ట వేయాలి? ఓకే. అసలు వడ్డీ వేయొచ్చా క్రైస్తవుడా? క్రైస్తవుడా, నువ్వు అసలు వడ్డీ తీసుకోవచ్చా? వెళ్ళవు దేవుడి దగ్గరికి. నీకు బుద్ధి ఉంటే నువ్వు వడ్డీ వేయవు. ఓకే. లేదండి ఆ విషయం బైబిల్లో. మరి అలా చూస్తారే నన్ను? ఆ విషయం బైబిల్లో లేదా? ఉంది. 15వ కీర్తనలో ఉంటుంది. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఎవడో? నీ గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఆ గుడారంలో అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవడు అంటే బుద్ధిమంతుడు మాత్రమే ఉంటాడు అక్కడ. బుద్ధి లేనటువంటి వాడు దేవుడు చేర్చుకోడు కదా! కానీ బాధపడతాడు. అయ్యో నా కుమారుడు నా నుంచి తప్పిపోయాడు. అయ్యో నా కుమారుడు నా నుంచి తప్పిపోయాడు. ఆమోసు గ్రంథంలో అంటాడండి, 4వ అధ్యాయము 12వ వచనంలో చాలా చక్కనైనటువంటి మాట మాట్లాడతాడు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటాడు. ఏంటండి? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో మనం కనబడడానికి సిద్ధపడాలి. మనం ఎక్కడ సిద్ధపడుతున్నావు? లోకంలో కనబడడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కదా! లోకంలో కనబడడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. నీ తయారీ కాదు దేవుడు చూసేది. నీ అలంకారం కాదు దేవుడు చూసేది.
నీ మాటకారితనం కాదు దేవుడు చూసేది, నీ హృదయం చూస్తాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయం చూస్తాడు. నీ హృదయంలో ఏముందో ఎవరు కనిపెట్టలేకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తాడు. దావీదు హృదయాన్ని అలాగే చూశాడు దేవుడు. అందరి హృదయాల్ని చూస్తాడు. దావీదు ఒక్క హృదయమే కాదు, దావీదు యొక్క హృదయం మాత్రమే కాదు, అందరి హృదయాల్ని చూస్తాడు. ఈ రోజులో సమాజం అండి ఎంత దారుణంగా తయారైపోయిందంటేనండి, వార్తలు చూడడానికి భయమేస్తుంది నాకు. వార్తలు చూడడానికి భయమేస్తుంది నాకు. వార్తలు తీస్తే హత్య, వార్తలు తీస్తే కొట్లాట, వార్తలు తీస్తే మోసం. ఆయన మోసం చేశాడు, ఈయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వార్తలు తీస్తే వివాహేతర సంబంధం వలన మనస్పర్ధలు వచ్చి భర్త మృతి. కట్నం కోసం భార్యను వేధించిన భర్త, భార్య మృతి. పిల్లలు అన్యాయం. ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, చక్కనైనటువంటి భార్య, బిడ్డలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇంకొక స్త్రీని ఇష్టపడ్డాడు. ఆవిడ ఎందుకు చచ్చిపోయిందంట. ఆవిడ చచ్చిపోయిందని చెప్పి ఈడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. పిల్లలు అనాథలు అయిపోయారు. ఎక్కడికి పోతుందండి సమాజం? నీకు బుద్ధి ఉండే ప్రవర్తిస్తున్నావు అసలు? నీ పిల్లల గురించి ఆలోచించావు అసలు? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. దాని గురించి డిస్కషన్ పెట్టకండి, అదేటో అయిపోయింది. అది నేనేదో ఎగ్జాంపుల్ చెప్పాను నేను. దాని గురించి పెద్ద డిస్కషన్ మనకు అనవసరం. మనకు డిస్కషన్ దేని గురించి కావాలి? దేవుని గురించి కావాలి. దేవుని విషయంలో నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా లేదా? నేను చెప్తున్నాను, మనిషికి ఆలోచన స్థితి జ్ఞానం ఉండటం లేదండి, ఆలోచించడం లేదు. లోకరీతిగా వెళ్ళిపోతున్నావు నువ్వు లోకరీతిగా వెళ్ళిపోతున్నావు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసినా సరే దేవుడు ఏంటండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసినా సరే దేవుడిని క్షమించేస్తాడని అనుకుంటున్నావో ఏమో. 51వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, 3వ చరణంలో చూస్తే, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు అంటాడు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు అమ్మో క్రైస్తవుడే కదా, నా బిడ్డే కదా అని వదిలేస్తాడు అనుకుంటున్నావా? నువ్వు? ఆజ్ఞ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి కింద పడేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, నిర్మలుడుగా ఉంటాడంట. ఆజ్ఞ ఇచ్చినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉంటాడంట. నిర్మలంగా ఉంటాడు ఆయన. న్యూట్రల్గా ఉంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలంతే. ఏమండి, దేవుడు అంటాడు, అమ్మా మానవులందరికీ కూడా నేను మంచి తెలివితేటలని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చాను కదా, దానిని ఉపయోగించట్లేదా అంటే, దేవుని గురించి తప్ప అన్నాట్ల మీద ఉపయోగిస్తున్నానండి అంటారు చాలామంది కదండి. దేవుని గురించి తప్ప. మనకి దేవుడు గద్దు. చూడండి, ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ బుద్ధిగల కన్యకులు ఎవరిని ఫాలో అయ్యారండి? ఎవరిని వెంబడించారండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి నాకు. పెండ్లి కుమారుణ్ణి వెంబడించారండి కదా. పెండ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు వారు. సరే, బుద్ధి కలిగినటువంటి వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించారండి. బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు, ఆ బుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఎవరిని వెంబడించారండి? పెండ్లి కుమారుణ్ణి వెంబడించారు. సరే, అంటే దేవుణ్ణి వెంబడించారు. ఒక్కసారి క్రైస్తవంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మనసు మీద ఇలాగా, నీ హృదయం మీద ఇలా చేసుకుని, లేకపోతే ఈ గ్రంథాన్ని నీ హృదయం మీద పెట్టుకొని ఎవరిని ఫాలో అవుతున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఎవరిని ఫాలో అవుతున్నామో ఒకసారి ఆలోచించుకో. ఎవరిని ఫాలో అవుతున్నావు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు?
దేవుని కార్యం కోసం దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ మైండ్ సెట్ చెప్పేస్తది. అసలు నువ్వు తెల్ నువ్వు జెప్ నిన్ నిన్ను గురించి తెలిసిపోతది. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావో, నీ భక్తి ఏంటో తెలిసిపోతది మనకి. అంతే గదండీ! నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? నువ్వు దేవుణ్ణి ఫాలో అయితే నువ్వు ఎలాంటి వాడవో తెలుస్తది. జాలి, ప్రేమ, దయ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు. ఇవన్నీ కూడా నువ్వు ఎవరిని ఫాలో అవ్వడం వల్ల వస్తాయంటే దేవుణ్ణి ఫాలో అవ్వడం వల్ల వస్తాయి. మరి లోకాన్ని ఫాలో అయితే నీకేమొస్తదండి? లోకాన్ని ఫాలో అయితే ఏమొస్తదండి? ఏమొస్తది? ఏమొస్తది? ఏమీ రాదు. నేను ఆహ్, సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసాను. ఆ సోషల్ మీడియాలో ఫోటోలో ఏముందంటే, ఒక వ్యక్తి ఒక కరెంట్ స్తంభానికి జారబడి కూర్చొని ఓ బోర్డ్ పెట్టుకున్నాడు. పలానా పలానా హీరో నేను నీ అభిమానిని. నాకు ఆర్థికంగా సాయం చేయి. నేను నీ కోసం ఎన్నో చేశాను. ఎన్నో భోజనాలు ఎట్టించాను. ఎన్నో మంచి కార్యాలు నీ కోసం చేయించాను. నాకు ఆర్థిక సాయం చెయ్యి అంటే చేత్తారండి? ఆళ్ళా ఫోటో చూసారో లేదో కూడా తెలీదు. చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. చేయలేనటువంటి వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అభిమానం ఉండొచ్చు. మంచిదే. అది పిచ్చి అవ్వకూడదు. ఏవండీ? ఏమో ఎక్కడ ఎవరన్నా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ యవ్వనస్తులున్నారు. ఆళ్ళు సినిమాలు చూత్తారు. చూడొద్దు బాబు అంటే అలాగే అంటారు. పక్కెళ్ళిపోయి చూసేత్తారు. అది వేరే విషయం. ఎప్పుడన్నారు గనక మాట? బాల్యము నుంచి మాట వినకపోవుట వాడుక. యవ్వనస్తులే కాదులెండి. ఆ! యవ్వనస్తులు సినిమాలు చూత్తే, పెద్దోళ్ళు సీరియల్లు చూత్తారు. అంతే గదా! ఏవండీ? సీరియల్ చూసేవాళ్ళు చాలా మందుంటారు. లేదు అని మాత్రం అనకండి. ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం. అబద్ధం ఆడడం మహాపాపం అయిపోద్ది ఇక్కడ. కదా! ఉజుక్కని చెయ్యెత్తండి ఎత్తరు. నాకు తెలియక్కర్లేదు. దేవుడికి తెలిసి ఎవరు చూత్తారండి. చెప్తున్నాను. ఒక మాట చెప్తున్నాను. ఆ టైంకి టంచనగా దాని ముందు కూర్చుండిపోతాం మనం. చాలా మంది. ఆ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. సీరియల్ అలవాటు ఉండేటువంటి వాళ్ళు. ఆ టైంకి టంచనగా గిన్నెలు తోముతుంటే గిన్నెలు అక్కడ వదిలేసి ఆ టైంకెళ్ళిపోయి కూర్చుండిపోవాల. పొయ్యి మీద అన్నం పెట్టి ఆ టైంకి అక్కడ కూర్చుండిపోవాల. మాడిపోని. మాడిపోని. తేరగా వచ్చినాయి కదా బియ్యం మాడిపోని పర్లేదు. నీ భర్తకి ఉత్తినే వచ్చినాయి డబ్బులు. ఆ డబ్బులతో కొని తెచ్చాడు కాయగూరలు. ఫ్రీగా వచ్చినాయి కాయగూరలు గదా! బుద్ధి ఉపయోగించు. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? లోకాన్ని వెంబడిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా నువ్వు? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? నేను టైం చూసుకోలేదు ఎంతయిందో ఏంటో. ఇంకో 10 నిమిషాలు నాకు టైం ఉన్నట్టుంది కదా! ఎవరిని వెంబడిస్తున్నావు? నేనదే అడగాలనుకుంటున్నాను. క్రైస్తవుడా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నీ ఉద్యోగాన్ని వెంబడించు. పర్వాలేదు నీ ఉద్యోగం చేసుకో ఉద్యోగం మానేయనలేదు సుమా కోపం వచ్చేది చాలా మందికి. ఉద్యోగం మానేయొద్దు. మంచిదే చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పని చేసుకోమన్నాడు కదా! వద్దని చెప్పలేదు. కానీ ఆ పని దేవునికి ఆటంకము కాకూడదు. అంతే గదా! చాలామంది ఆదివారాలు గూడా డ్యూటీలు జేస్తారు. మిగిలినటువంటి వారికి ఆదివారం పెద్ద లెక్క లేకపోవచ్చు. కానీ క్రైస్తవుడికి ఆదివారము ముఖ్యమైనటువంటి రోజు. మరి నువ్వప్పుడు నేను ఇదే ఎక్కువ ఇష్టపడతాను ఈ ప్రశ్నలు అడగడానికి చాలా మందిని. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు అక్కడ? దేవుడేమో నీకన్నీ ఇచ్చేయాలా? ఏం బాబు? దేవుడు మనకన్నీ ఇచ్చేయాలి. దేవుడు అడిగింది మాత్రం నువ్వు చెయ్యు. కదా! ఇది ఎలాగుంటదంటే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికెళ్ళి నాకు 5,00,000 కావాలి వడ్డీకి ఇవ్వను అంటాడు. వడ్డీ ఇవ్వను నీకు అన్నట్టు ఉంటదది. అంతే గదా! అర్థం అవ్వాలని చెప్తున్నాను. కదా! దేవుని కోసం నువ్వు ఒక్కరోజు ఆపుకోలేవా? దేవుని కోసం ఒకరోజు నువ్వు దేవునితో సహవాసం చేయలేవా ఆదివారం నాడు? ఏవండీ? దేవుని కోసం ఒకరోజు ఉండలేవా? నిన్న ఆహ్, ఆ బా యవనస్తుడు చెప్తున్నాడు నాకు. ఒక పాపకి ఆదివారం ఏదో ఎగ్జామ్ వచ్చిందంటండి. నేను 600 అయినా సరే ఆదివారం నేను ఎగ్జామ్‌కెళ్ళను. కావాలంటే తర్వాత రాసుకుంటాను నేను. కానీ ఆదివారం నాడు నేను
చాలా మందికి సిల్లీగా ఉండొచ్చు ఆదివారం మానేయాలి అంటే. చాలా మంది సిల్లీగా తీసుకుంటారు. కానీ అది సిల్లీగా ఉన్నది, లేనిది అనేది ఆదివారం యొక్క ప్రాముఖ్యత క్రైస్తవుడికి తెలుస్తది తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలీదండి. కదా! ఆదివారం యొక్క ప్రాముఖ్యత నువ్వు ఆదివారం తీసేత్తావా? తీసేసుకో. తీసేత్తానని చాలామంది అంటారు. తీసేసుకుంటే తీసేసుకోండి. ఎవరికి కావాలి? దేవునితో సాన్నిహిత్యం మనకు కావాలి. సరే ఇంకా తీయలేదు కాబట్టి ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఎవరికి తెలుస్తదండి? క్రైస్తవునికి బాగా తెలుసు. మరి ఆ క్రైస్తవుడికే ప్రాముఖ్యత తెలిసినటువంటి క్రైస్తవుడే ఆదివారం నాడు దేవుని సన్నిధికి రాకపోతే, నాకు చాలా అర్జెంట్ పనుందండి అంటారు. సరే అర్జెంట్ పనుంది. ఒక్కసారి మందిరానికొచ్చి ప్రార్థన చేసుకొని ఎళ్ళిపో బాబు. కానికేం అవసరం లేదు. కానిక ఎయ్యాల్సిన పని లేదు పోనీ. నువ్వొచ్చి నీ ప్రార్థన చేసుకొని వెళ్ళు. అందులో తప్పేముంది? దేవుని దగ్గర నువ్వు వచ్చినట్టుగా. అంటే నువ్వు దేవుడిని గౌరవించినట్లేగా. అంటే దేవునికి నువ్వు భయపడినట్లేగా. ఇంకో కొందరు వ్యక్తులుంటారు. ఆదివారం నాడు బల్లారాధనకెళ్ళి తీసుకొనొచ్చేసి డ్యూటీకి పోతారు కొంతమంది. కానీ మనకన్నీ గావాలి. మనకన్నీ గావాలి అండి. నేనదే బాధపడతాను. దేవునికి నువ్వేమి ఇవ్వవు. దేవునికి నువ్వేమి ఇవ్వవు. నీ సమయాన్ని లేకపోతే నీ ప్రత్యక్షతని దేవునికివ్వవు. ప్రత్యక్షత అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. నీ అటెండెన్స్ దేవునికివ్వవు. కానీ దేవుడి నుంచి నీకన్నీ గావాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇదెలా కుదురుతది? దేవుడు గదండీ! అందరికి ఇవ్వాలి అంటే ఏవండీ? దేవుడు కదండీ! దేవుడు అందరికి ఇవ్వాలి. ఇస్తాడు దేవుడు నీ హృదయాన్ని బట్టి. నీ హృదయాన్ని బట్టి ఇస్తాడు. నీ హృదయాన్ని బట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు నీ జీవితంలో కొన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు కొన్ని నీ జీవితంలో అధిగమించలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసునా? నీ హృదయం. బుద్ధి కలిగున్నావా లేదో ఒకసారి ఆలోచించుకో. బుద్ధి కలిగున్నావా లేదో ఒకసారి ఆలోచించుకో. ఏవండి? నీ హృదయాన్ని బట్టే నువ్వు కొన్ని పొందుకోలేకపోతున్నావు. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయాన్ని బట్టే నువ్వు కొన్ని పొందుకోలేకపోతున్నావు నీకు కావాల్సినవి. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదండి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడండి. అందుకని సరే పరీక్షిస్తున్నాడా? సరే మంచిదే. పరీక్షిస్తున్నాడో లేకపోతే నువ్వే పొందుకోలేకపోతున్నావు ఒకసారి ప్రశ్న ఏసుకో. ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకటి. ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని దృష్టిలో అలాగే నీ పొరుగువాని దృష్టిలో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ నడవడిక దేవుని దృష్టిలో ఎలా ఉంది? నీ హృదయము దేవుని దృష్టిలో ఎలా ఉంది? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన ఎలా ఉంది? ఇయన్నీ ప్రశ్నించుకుంటే దేవుడు పరీక్షిస్తున్నాడో, నువ్వే దేవుని దగ్గరికెళ్ళటం లేదో తెలిసిపోతుంది. ఏవండీ? బైబిల్ పట్టుకొని మాట్లాడేయడం గొప్ప కాదండి. బైబిల్ పట్టుకొని మాట్లాడినప్పుడు దేవునికి అనుగుణంగా నువ్వు ఉన్నావా లేదో చూసుకోవడం గొప్ప. అంతే కదా! అంతే కదా! బైబిల్ పట్టుకొని ఎవరన్నా మాట్లాడేస్తాం. కానీ అది రివర్స్ అయిపోద్ది. నువ్వు దేవునికి ఇష్టం లేకుండా మాట్లాడితే. అది పాపం, మహాపాపం అది. చూడండి ముస్లిం సహోదరులు చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఖురాన్‌ని ఎలా చదువుతారో తెలుసునా అండి వాళ్ళు? చాలా పవిత్రంగా చూసుకుంటారు. వాళ్ళు స్నానం చేస్తారు. చక్కగా వాళ్ళని వాళ్ళు శుభ్రపరుచుకొని కానీ వాళ్ళు ముట్టుకోరది. శుభ్రపరుచుకొని గాని వాళ్ళు ముట్టుకోరు. చాలా నిష్టగా ఉంటారు. వారి ప్రార్థనా సమయంలో ఒకవేళ బయట ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళని వాళ్ళు శుభ్రపరిచేసుకుంటారు. చక్కగా మొహం కడిగేసుకొని గోళ్ళో మట్టి, ఇట్టి మొత్తాన్ని తీసేసుకొని, కాళ్ళు చేతులు కడిగేసుకొని, ఎక్కడుంటే వాళ్ళక్కడ ప్రార్థన చేసుకుంటారు. అది వాళ్ళ నిష్ట. దేవుడికి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అది. క్రైస్తవుడా నువ్వు దేవునికి ఏం ప్రాముఖ్యత ఇస్తున్నావు? వాళ్ళు బుద్ధి కలిగి ఉన్నారు వాళ్ళు. క్రైస్తవుడా నువ్వు వెంబడించేటటువంటి నిజమైనటువంటి దేవునికి నువ్విచ్చేటువంటి విలువ ఏంటి? ప్రశ్న. ప్రశ్నించొచ్చా అండి ప్రశ్న? చెప్పండి. ఈ ప్రశ్న ప్రశ్నించొచ్చా? చెప్పండి. బలవంతంగా వద్దులేండి చెప్పండి. మనస్ఫూర్తిగానే చెప్పండి. నేనేదో అడుగుతున్నాను బలవంతంగా చెప్పకండి. దేవునికి, నిజ దేవునికి నువ్విచ్చేటువంటి విలువ ఏంటి? నువ్విచ్చేటువంటి విలువేంటి? ఏం విలువిచ్చావు దేవునికి? బుద్ధి, జ్ఞానములతో నువ్వు బ్రతుకుతున్నావు.
బుద్ధి జ్ఞానములను ఇచ్చినటువంటి దేవుని నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి నువ్వు ఇచ్చే విలువేంటి? బైబిల్ చదువుతావా? వాక్యం చదువుతావా? గుర్తొచ్చినప్పుడు. లేదా అసలు గుర్తే రాదు. ప్రార్థన చేసుకుంటావా? అవసరం వచ్చినప్పుడు. ప్రార్థన ఎలా చేస్తావు? శుభ్రపరచుకోవడం సంగతి పక్కన పెట్టండి. ముందు ప్రార్థన చేసుకోవాలి కదా, అసలు వాక్యం చదవాలి కదా. ఓ క్రైస్తవుడా, సృష్టిని సృష్టించినటువంటి నిజ దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విలువేంటి? నువ్విచ్చే విలువేంటి? నువ్విచ్చే ప్రాముఖ్యత ఏంటి? ఏది నీ బుద్ధేది? నువ్వు ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఎలుగుతావో, మట్టి బెడ్డలా కిందే ఉంటావో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలండి. నేను వచ్చి ప్రశ్నించలేను, ఎవరు వచ్చి ప్రశ్నించలేరు. మట్టి బెడ్డలా కింద ఉండిపోతావా, ఆకాశ మండలంలో జ్యోతి వలె వెలుగుతావా, అది నీ ఇష్టం. మానవుడండి భలే చూడండి, చాలామంది అంటారు మానవుడు ఆశాజీవి అంటారు చాలామంది. మానవుడు ఆశకు అంతులేదు, అంతులేదు. సరిపోద్దా బాబు 5 లక్షలు అంటే చాలదండి. 10 లక్షలు సరిపోద్దా చాలదండి. పోన్లే ఒక 20 లక్షలు, పోన్లే 30 లక్షలు సరిపోతుంది చాలదండి. ఏం చాలుతుంది నీకు? దేని మీద నీకు ఆశ చావదు కదా మానవుడా. కానీ అన్నిటిని ఇచ్చేటువంటి దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవట్లేదు, కానీ లోకం మీద మాత్రం టన్నుల కొద్దీ ఆశ పెట్టేస్తున్నావు. టన్నులు. దేవుడి మీద 1 గ్రాము ఆశ పెట్టుకో, కానీ లోకం మీద మాత్రం టన్నుల కొద్దీ పెట్టేస్తావు. టన్నుల కొద్దీ పెట్టేస్తావు ఆశ. నువ్వు ఇచ్చేటువంటి విలువను బట్టి నువ్వు ఏం పొందుకోవట్లేదు, నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు? ఎందుకు నీకు ఏమీ దొరకట్లేదు? ఎందుకు నీకు ఏమీ రావట్లేదంటే ఒకటే, నువ్వే కారణం. క్రైస్తవుడే కారణం. నీ ప్రవర్తనను బట్టే నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ ప్రవర్తనను బట్టే నువ్వు దేన్ని గ్రహించుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చాలా చక్కగా పొందిగ్గా చెప్పాడు. దేవుడి మాట మనకు లెక్కే ఉంది. కొంతమంది తాగేసి వచ్చేస్తారు చర్చిలకి కదా. కొంతమంది బయట సిగరెట్లు తాగి బీడీ తాగి వచ్చేస్తారు చర్చికి. ఎవరు చూడరని. ఎవరు చూడరు? నెత్తి మీద దేవుడు ఒకటి మొట్టితే కానీ మనకు బుద్ధి రాదండి. నేను అదే అనుకుంటాను. పాత నిబంధన కాలంలో దేవుడు టకటకమని శిక్షలు ఇచ్చేసేవాడు. అందుకే దేవుడు అంటే భయపడేవారు. మరి యేసు ప్రభు ప్రేమ పోన్లే. అందుకే మనం దేవుడు సంఖ కాదు, నెత్తెక్కి కూర్చుంటున్నాం. సరే, అక్కడి నుంచి పడిపోకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి బుద్ధి ఉందా, బుద్ధి లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలండి. నాకు బుద్ధి ఉందా అని నేను ప్రశ్నించుకుంటే, ఆలోచించుకుని కూర్చుంటే నాకు బుద్ధి ఉందా లేదా అని నాకే తెలిసిపోతుంది. అలా ఎవరికి వాళ్ళు. కాబట్టి ఈ మాటలు మనందరం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనం ఎవరిని వెంబడిస్తున్నాం? బుద్ధి కలిగి ఎవరిని వెంబడిస్తున్నాం? బుద్ధి కలిగి నడుచుకుంటున్నామా లేదా? బుద్ధి కలిగి దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా లేదా? బుద్ధి కలిగి దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే దేవుడే మనకి మంచి సమాధానాన్ని దయచేస్తారు. కాబట్టి మాటలు మన అందులో ఫలించాలని కోరుకుంటే మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.